వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిజిటల్ మీడియా సమావేశం కరీంనగర్లోని ఆర్ఎంపీ భవనంలో నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన 4 కొత్త జిల్లాల నుండి వివిధ డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతానికి పలు సూచనలు, సలహాలు చేశారు. అలాగే హాజరైన రాష్ట్ర కమిటీ సమక్షంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదనంతరం రాష్ట్ర మరియు జాతీయ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించినట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరారు. అందుకు తగిన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ప్రకటించబడింది. అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గణేష్ గారిని, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి దేవదాసు, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి దుబ్బాల ప్రసాద్, వాసాల తిరుపతి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉపాధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా షాహిద్ జబీల్ కరీంనగర్, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణ గౌడ్ పెద్దపల్లి, అఫ్జల్ పాషా కరీంనగర్, చెన్న దేవేందర్ జగిత్యాల, సహాయ కార్యదర్శిగా జీవన్ కరీంనగర్, అదేవిధంగా ఈసీ మెంబర్గా సంతోష్ కరీంనగర్, గంగాధర్ కరీంనగర్, రాజు కరీంనగర్, మొగలి సతీష్ కరీంనగర్, బల్లా అంజయ్య జగిత్యాల, కోంపల్లి సాగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఫుల్ ప్లేజ్గా జిల్లా కమిటీ ఏర్పాటు జరిగింది. ఇదంతా కూడా నిర్మాణంలో భాగంగానే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కమిటీ ప్రకటించింది. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ను బలోపేతం చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉమ్మడి కరీంనగర్కు రావడం జరిగింది. ఈ కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి డిజిటల్ మీడియా జర్నలిస్టులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. డిజిటల్ మీడియా హక్కుల సాధన కోసం చేస్తున్న ఈ యొక్క ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇంతమంది పెద్ద ఎత్తున జర్నలిస్టులు రావడం అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ప్రత్యక్ష కార్యాచరణలో కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ప్రధానంగా డిజిటల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ఉన్నారు. గతంలో మిల్స్ మీడియాలో పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు సొంతంగా పనిచేసుకుంటున్నారు. గతంలో వాళ్ళు ఎట్లయితే పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లయితే చట్టబద్ధత ఉన్నదో ఆ చట్టబద్ధత కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా కూడా కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా జర్నలిస్టుల నుంచి ప్రధానంగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరిగినా కూడా ప్రభుత్వంతో బాధ్యత. ఆ ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత తీసుకురావడం కోసం అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు బలోపేతం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ క్యాపిటలిస్ట్ మీడియా వర్సెస్ కామన్ మీడియా మధ్యలో ఒక మూమెంట్ కొనసాగుతుంది. ఎందుకంటే క్యాపిటలిస్ట్ మీడియాలో పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉంటారు ఆ మేనేజ్మెంట్ మొత్తం కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ డిజిటల్ మీడియా వాళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కామన్ మెన్ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి కామన్ మెన్ మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు ఇలాగే ఫామ్ చేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని తర్వాత మన హక్కుల సాధన దిశగా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఉద్యమ సంస్థను నెలకొల్పన ఆశయంతో మేధావులతో చర్చించి, ఉద్యమకారులతో చర్చించి జాతీయ కమిటీని ఏర్పాటు చేసి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకొని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర మహాసభలు జరుపుకొని ఇతర రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతోటి జాతీయ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుగా మొదటి ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. మిత్రులారా, దేశంలో జర్నలిస్టుల సమస్యలు, ఈ రాష్ట్రంలో మన డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. నీతి నిజాయితీగా వార్తలు రాసిన వాళ్ళ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలగాలు
దాడులు చేయిస్తూ వాళ్ళు చేసిన అక్రమాల గురించి నిజాయితీకరమైన వార్త రాస్తే హత్యలు చేసిన చరిత్ర కూడా మనకు కనిపిస్తుంది. అలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా మనం ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వాలను నిలదీయాల్సిన బాధ్యత ఉందన్న ఆలోచన విధానంతో మరి డిజిటల్ మీడియా సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకొని మిత్రుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో జరిగే కార్యక్రమం అన్నింటినీ కూడా జర్నలిస్టులంతా కూడా మన డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా కూడా సహకరించి మన హక్కులను సాధించుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలనేది ఈ సందర్భంగా పిలిపిస్తుంది. మనం 4 మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క మీటింగ్లో ఫస్ట్ వరంగల్ తర్వాత హైదరాబాద్ తర్వాత మహబూబాబాద్ తర్వాత ఈ కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఎన్ఏ మీటింగ్కు భారీ ఎత్తున మన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటి ఇదే ఐక్యతతో మనందరం ముందుకు పోయి మన యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మనవంటి ఏంటనేది సూచించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. అంతేకాదు మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు. ఎవరు కూడా కనీసం ప్రెస్ మీట్లో కూడా రాని పరిస్థితిలో ఉన్నాం. మనం పోయిన వెంటనే మనల్ని దూరం పెడుతున్నారు. అలాంటిది దూరం పెట్టకుండా ఉండడం కోసం ఈరోజు మనం ఐక్యంగా పోరాడుతున్నాం. ప్రతి విషయంలో మన వంటు మన సమస్యలను ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతామో అప్పుడే మనం ముందంజలో నడుస్తామని ఈ సందర్భంగా అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే రాబోయే ఈ జనవరి మాసంలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి, ఫిబ్రవరిలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ కట్టుబడినది. అందరూ బాధ్యతగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి మన డిఎంజే